గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టెక్నాలజీ ద్వారా నేరాలకు కళ్ళెం, ఆలోచనలో విశాఖ నగర పోలీస్. మహాకుంభమేళాలో పవన్ పవిత్ర స్నానం, కుటుంబ సభ్యులతో పుణ్యస్నానాలు. మాచర్ల నియోజకవర్గంలో గొట్టిపాటి పర్యటన, పట్టభద్రులను కలిసిన మంత్రి. నిబంధనలకు విరుద్ధంగా మట్టిదంద, అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా తనిఖీలు, అడిగేటోదెవరో. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి కారంపూడి పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రులను కలిసి ఆలపాటిని గెలిపించాలని కోరారు. జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోయిందని, ఏపీ విధ్వంసంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం కానీ, ఉద్యోగస్తులకి మొదటి రోజే జీతాలు ఇవ్వటం. మీ అందరూ తెలుసు, గడిచిన 5 సంవత్సరాలు ఉద్యోగస్తులకి చాలా అపనమ్మకంగా ఉండేదన్నమాట. ఎప్పుడు జీతాలు పడతాయనేది కూడా అది ఇవ్వటం కానీ, ఏ విధంగా వెళ్తున్నాం అనేది దాని మీద కానీ, అదేవిధంగా మనం హామీ ఇచ్చినట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాము. దాదాపు 170 నుంచి 180 అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ ఇస్తాను, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, అది ఇవ్వటం జరిగింది. దాదాపు మీ అందరూ తెలుసు, 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వాళ్ళు ఒక్క తట్ట మట్టి వేయలేవాలి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గుంటలు పోర్చడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా పెద్ద ఎత్తున రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్ళీ వాళ్ళ రోజుల్లో చూస్తున్నాం, మనం మన పక్కన ఉన్న రాజధాని నిర్మాణ దశలో ఉన్నదాన్ని ఆపేశారు. ఆపేయడం వల్ల రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ మళ్ళీ రాజధాని కట్టాలి, ఆ రోడ్లు కట్టాలి, రోడ్లు వేయాలి, అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టాలి. ఇవన్నీ కట్టాలంటే వాళ్ళు చేసిన తప్పు వల్ల వ్యయం మరింత రెట్టింపు అయిపోతుంది అనమాట. ఖర్చు కూడా పెరిగిపోతుంది. ఆ రోజుల్లో ₹1,00,000 ఖర్చు అయితే ఇవాళ 1,00,000 ఖర్చు అవుతుంది. ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, మీ అందరికీ తెలియదు కాదు. సర్వనాశనం చేసేసారు. ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కూడా ఇలా అనాలోచనమైన నిర్ణయాలతో డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం పోతే వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళు కట్టాలంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపు 1 కాదు 2 కాదు, వ్యవస్థలను మొత్తం కూడా సర్వనాశనం చేశారు. ఒక్కసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక పంపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో అధికార పార్టీ ముసుగులో మట్టి, ఇసుక వ్యాపారానికి అడ్డగా మార్చుకున్నారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో జేసీబీలతో పగలు రాత్రి అనే తేడా లేకుండా టిప్పర్లతో తరలించి యథేచ్ఛగా మట్టి దందా కొనసాగిస్తూ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. మట్టి, ఇసుక చట్టవిరుద్ధ తవ్వకాల వల్ల పరిసర గ్రామాల్లో ఎకోసిస్టమ్ దెబ్బతిని పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. గ్రామాల్లో మంచినీటి కొరత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు సూచిస్తున్నారు. మామూళ్ల మత్తులో తూలుతున్న అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. పవన్ భార్య అన్నా లెజినోవా, కుమారుడు అఖీరానందన్ తదితరులు ఈ పవిత్ర స్నానాలు చేశారు. ఈ పర్యటనలో పవన్ వెంట సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయనకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెట్టి నామినేషన్లు వేయకుండా అప్రజాస్వామికంగా గెలిచారన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ పార్టీకి లేదని అన్నారు. గవర్నమెంట్ చర్యలు తీసుకొని తప్పితే అసలు మేమైనా తీసుకోవాల్సిన చర్య ఇది కాదు. ఇంకా తీవ్రమైన చర్యలు మేమైనా ఉండాలి. కానీ అక్కడ మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవట్లేదు. అది సమస్య. కక్ష సాధింపులు మా ప్రభుత్వానికి లేవు కాబట్టి మీరు ఆ మాటలైనా మాడగలుగుతున్నారు, లేదంటే మీరు మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మీరు ఎప్పటికైనా 151 సీట్ల నుంచి 11 సీట్లు ఎందుకు వచ్చాయో గుర్తుపెట్టుకొని, ఇది ప్రజాస్వామ్యం. మీ అయ్య రాజ్యాంగ 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎందుకు 11 సీట్లకు వచ్చారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని అవాకులు చవాకులు పేలకుండా నిన్న జరిగిన ప్రజాస్వామ్యబద్ధమైన పిడిగరాల మున్సిపల్ వైస్ చైర్మన్ది మీరు దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఎన్నికల అధికారి ఆర్డీఓ ఉన్నారు, అదేవిధంగా వీడియో రికార్డ్ చేశారు, ఎన్నికల సంఘానికి పంపించారు. సో అందుకని మీరు మాట్లాడేదే ఇక్కడ వినడానికి ఎవరు లేరు. అది అర్థం చేసుకో. ఆ రోజు మీ వాళ్ళు చేసిన దౌర్జన్యం కూడా నీకు వీడియో పంపిస్తాను. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా నేరాలకు కళ్ళెం వేయాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే నేరాల నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. విశాఖ నగర పోలీస్ కోరిక మేరకు డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థలు వచ్చి తమ ప్రజెంటేషన్ని పోలీస్ కమిషనర్కి ఇచ్చారు. కొన్ని రోజుల్లో విశాఖ నగర పోలీస్ వ్యవస్థలోకి డ్రోన్ టెక్నాలజీ రానుంది. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ ద్వారా నేరాలకు కళ్ళెం వేయొచ్చు అనడం ఎటువంటి సందేహం లేదని పోలీస్ శాఖ భావిస్తోంది. చంద్రబాబు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ముందుంటారని, మహారాష్ట్ర పూణే నుంచి ద్రోణాచార్య అనే కంపెనీ తాము రూపొందించిన డ్రోన్ని విశాఖ నగర కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చి టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. దీన్ని పంపిస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మహా కుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. గంగానదికి శాస్త్రీయంగా పూజలు జరిపి హారతులిచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో ఓ వృద్ధురాలు తన పెద్ద కొడుకు తనను మోసం చేసి తన భూమిని అతని పేరిట రిజిస్టర్ చేసుకున్నాడని, తన భూమికి తనకి ఇప్పించి న్యాయం చేయాలని తల్లి తాటికొండ కమలమ్మ ప్లకార్డ్తో నిరసనకు దిగింది. తనకున్న ఆస్తిని 3 కొడుకులకు సమానంగా పంపిణీ చేసింది. పెద్ద కొడుకు తాటికొండ మల్లారెడ్డి తన పేరుతో ఉన్న భూమిని తనకు తెలియకుండా 2.20 గుంటల భూమిని తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడని తల్లి కమలమ్మ ఆరోపించారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తన భూమిని తనకు ఇప్పించాలంటూ నిరసనకు దిగిన సంఘటన వెలుగు చూసింది. వచ్చింది ఆయన పోయి 40 ఏళ్ళు అయింది. మరి నాకేం ఇవ్వటం లేదన్నాడు. ఆయనకు 11 గుంటల భూమి ఇచ్చిన ఇల్లు కట్టి అన్నాడు. 2 ఎకరాల పొలం అట్ట నా పేరు మీది నా మగడు తెచ్చి 25 ఏళ్ళు అయింది. నా పేరు మీది ఆయనకు రాసిన నా కొడుకులు సంతకం పెట్టడం నేనైతే చెప్పలేదు. నేనైతే పెట్టలేదు, సంతకం పెట్టలేదు. ఇప్పుడు నా భూమి నాకు ఎక్కియాలి, నాకెవరు పెట్టడం లేదు. భూమి 2 ఎకరాలన్నర భూమి ఉన్నది. నా భూమి నాకు వేస్తే నేను ఎక్కడున్నా అది నేను తెచ్చినాక ఏమన్నా చేసుకొని ఆయనకి చదివి ఇచ్చిన. శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన ఆయుతగోని శాంతమ్మ తనను మంచిగా చూసుకున్న వారికే భూమి రిజిస్ట్రేషన్ చేస్తా అనడంతో బంధువులు వచ్చి గొడవ చేశారు. ఆమెపై దాడికి దిగారు. భూమి రిజిస్ట్రేషన్ చేద్దామని స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి రాగానే బంధువులు వచ్చి దాడి చేశారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ఎంఆర్ఓ కమ్ సబ్ రిజిస్టర్ అయిన యాదగిరి అడగ్గా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది ఉండటంతో స్థానిక ఎస్ఐకి లిఖితపూర్వక కంప్లైంట్ రాసి వారిపై చర్యలు తీసుకోమని చెప్పారు.
నాకు భూమి కావాలని నేను సాదుకున్నోనికే ఇస్తా, నాకు సేవ చేసిన వాళ్ళకే ఇస్తా, నేను ఎవరికి ఇను. ఎందుకు కొట్టిర్రు? వచ్చి పైన పడి కొట్టిర్రు. ఎందుకంటే వస్తువు ఇవ్వాలి, నాకు బాగా వస్తుందని. భూమి నాడే సార్, మా అమ్మగారిది అయితే నాకు వస్తుంది. నా భూమి నాకు, నా భాగం నాకైందో నాకు ఇవ్వాలి. పెట్టకుండా పెట్టిందని పెట్టిర్రు, డబ్బులు పెట్టలే, చెయ్యలే, అబద్ధం ఆడుతున్నారు. అరెకరం పొలం దొంగతనంగా రాసుకుని రాలే. 10 లక్షలు చేతికి ఇచ్చిన, 10 లక్షలు ఇవ్వాలి ప్రమాణం చేసింది. ప్రతి వస్తువు దానికే ఇచ్చింది. మన న్యాయం చేసిన మీరు చేస్తే తలకాయ బాగా దెబ్బతాకి. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ మేళా వివరాలు వెల్లడించారు సిపి శంఖ భ్రాతా బాగ్చి. జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదయ్యాయని, వాటిలో 66 కేసులను ఛేదించామన్నారు. 66 కేసులలో 74 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 47 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. జనవరి నెలలో 45 లక్షల విలువైన 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని, విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ పెరుగుతూ వస్తుందని అన్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్లో మోసపోయిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలన్నారు. ఐపీఎల్ మ్యాచ్లు నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా పెంచామన్నారు. బీచ్ రోడ్లో లారీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించామని, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం. ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. చాలామంది మోసపోతున్నారు. అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా, మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు, లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు 7995095799. మేము వెంటనే చర్య తీసుకుంటాం. మన వైజాగ్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు. ఆ లక్ష్యం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. రూట్ ఫర్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా ఒడిశా నుండి ఈ నార్త్ కోస్టల్ అండర్ డిస్ట్రిక్ట్స్, వైజాగ్, ఈ తర్వాత గోదావరి డిస్ట్రిక్ట్ ద్వారా వెళ్తుంది. సో మేము రెగ్యులర్గా గాంజా పట్టుకుంటున్నాం. వేరే జిల్లాలో కూడా బాగా గాంజాయి పట్టుకుంటున్నారు. ఈ సింథటిక్ డ్రగ్స్ మాత్రం ఇక తక్కువ కేసులు ఉన్నాయి, అప్పుడప్పుడు కేసులు వస్తున్నాయి. ఈ అమౌంట్ కూడా చూస్తే MDMA కానీ కోకెన్ కానీ దొరుకుతుంది, చాలా తక్కువ అమౌంట్. అంటే బహుశా వాళ్ళు ఎవరైనా గోవాకి వెళ్ళి గోవా నుండి తీసుకొస్తే అప్పుడు మనకు దొరుకుతుంది. మెయిన్లీ అది ఆ గోవా ప్రాంతంలో, అటువంటి ప్రాంతంలో సింథటిక్ డ్రగ్స్, బెంగళూరు, వెస్టర్న్ స్టేట్స్లో ఎక్కువ మనకు సింథటిక్ డ్రగ్స్ దొరుకుతున్నాయి. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం. ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. చాలామంది మోసపోతున్నారు. అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా, మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు, లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు 7995095799. మేము వెంటనే కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అడగకూడదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. చావా కూడా అలాంటి సినిమానే అంటున్నారు జనం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలిసినంతగా ఆయన తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలియదు. ఎన్నో యుద్ధాలు చేసి చరిత్రలో పెద్దగా పేరు తెచ్చుకోలేని ఈ వీరుడు కథే చావా. క్లైమాక్స్ 20 నిమిషాలు కళ్ళలో నీళ్లు తెప్పించారు. ఈ సినిమా చూసిన చిన్నారి పెద్ద అంతా ఎమోషన్కి గురవుతున్నారు. సినిమా చివరిలో ఒక చిన్నారి ఛత్రపతికి, శివాజీ మహారాజ్కి, సంభాజీకి నివాళులు తెలిపిన వీడియో సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ హియర్. महाराज, भूपति, प्रजापति, श्रीपति, अश्वापति, स्वर्ण रत्न श्रीपति,
महाराज योगीराज श्रीमंत 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 छत्रपति शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय महाराज रणधुरंधर महातेजस्वी महाप्रतापी बुद्धिनिष्ठ मुघल संहारक हिंदवी स्वराज्य विस्तारक रणधुरंधर रणमर्द धर्मवीर सर्जा छत्रपति संभाजी महाराज की जय धर्मवीर छत्रपति संभाजी महाराज की जय धर्मवीर छत्रपति संभाजी महाराज की जय जिजाऊ साहेबांचा विजय असो जिजाऊ साहेबांचा विजय असो जिजाऊ साहेबांचा विजय असो जय भवानी जय शिवाजी नमः पार्वती पते हर మహా महादेव ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.